మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళగన కట్టబడిన ఒక గాడిద మీకు కనబడుతుంది, దాన్ని తోలుకొని రండి. సో అనగా యేసు ప్రభు ప్రాంతానికి వెళ్ళింది లేదు, అక్కడ చూసింది లేదు, ఏమీ లేదు. కానీ బట్ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉన్నవి, వాటిని తోలుకొని రాపోండి. ఎవరైనా అడిగినప్పుడు నా కోసమని చెప్పండి, వెంటనే తోలు పెట్టి పంపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి, యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి, లేదా ఆయన యొక్క శక్తి గురించినటువంటి అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఏంటి అని అంటే, ఆ ప్రాంతానికి వెళ్ళకపోయినప్పటికీ, ఆ ప్రాంతం దర్శించకపోయినప్పటికీ కూడా యేసు ప్రభు ఎగ్జాక్ట్ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, అక్కడ గాడిద పిల్ల ఉంటుంది, వాటిని తోలుకొని రమ్మని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చూడకుండానే వెళ్ళకుండానే ఆయన ఎలాగో చెప్పగలడు అన్నటువంటి ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, వాస్తవానికి చెప్పాలి అని అంటే, దేవుడికి సమస్తమును ఆయన ఎరిగిన వాడిగా ఉంటాడు, సమస్తమును గ్రహించేవాడిగా ఉంటాడు, సమస్తమును కూడా తెలుసుకున్నటువంటి వాడిగా ఉంటాడండి. ఆయన ఏది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సినంత అవసరత దేవునికి ఎంత మాత్రం కూడా ఉండదు. సో మనం ఇంకా కొంచెం లోతుగా శాస్త్రం ఒకటి ఉంటుంది, దాన్ని థియాలజీలో ఒక బ్రాంచ్ అంటారు, దాన్ని స్టడీ అబౌట్ గాడ్ అంటారు. అందులో ఒక పాయింట్ ఉంటుంది, ఏంటి అని అంటే ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అని. ఏంటిది? ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనగా అర్థం ఏంటి అని అంటే, దేవుని యొక్క గుణగణాలు, లేకపోతే దేవునికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఏంటి అనేటువంటివి అందులో నుంచి వస్తాయండి. అందులో ప్రాముఖ్యంగా 3 పాయింట్స్ని హైలైట్ చేసి చెప్తూ ఉంటారు. ఒకటి ఏంటి అని అంటే, ఓమ్ని ప్రజెంట్ గాడ్. ఏంటి? ఓమ్ని ప్రజెంట్ గాడ్. రెండవది ఏంటి అని అంటే, ఓమ్నిసియంట్ గాడ్. మూడవది ఏంటి అని అంటే, ఓమ్ని పొటెంట్ గాడ్ అని. ఈ 3 పదాలు మరి దేవుని యొక్క గుణగణాల గురించి, లేకపోతే దేవునికి వచ్చినటువంటి లక్షణాలను గురించి తెలియజేసేటువంటి మాటలు. సో ఇంతకీ ఓమ్ని ప్రజెంట్ గాడ్ అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన వ్యాప్తి అయినటువంటి దేవుడు, లేక సర్వంతర్యమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓమ్ని ప్రజెంట్ అనగా అర్థం ఏంటి అని అంటే, ఆయన అంతలక్కడ ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏకకాలంలో, ఒకే కాలంలో, ఒకే సమయంలో విశ్వమంతటిలో కూడా ఆయన ఉండగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్రాంతంలో, ఒక స్థలంలో, ఒకే చోట ఉండేటువంటి వాడు కాదండి. ఆయన ఒకే సమయంలో, ఒకే కాలంలో విశ్వమంతట కూడా సంచరించగలుగుతాడు, ఉండగలుగుతాడు. ఆయన ఉనికి మనకు కనిపిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఈ సంఘంలో కూర్చొని దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. మరి ప్రపంచ దేశంలో ఈ దినాన్ని అనేక సంఘాలు ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు ఆరాధిస్తున్నటువంటి మనకాడే ఉండే పని అయితే, మరి మిగిలినటువంటి సంఘాల సంగతి ఏంటి? అర్థమవుతుంది కదా. అందుకే దేవునికి ఒక పేరు ఏంటో తెలుసా? ఓమ్ని ప్రజెంట్ గాడ్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే, ఆయన సర్వంతర్యామి, ఆయన అన్ని వేళలా, అన్ని స్థలాల్లో, ఏకకాలంలో ఉండగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఒక కాలం అంటూ, ఒక స్థలం అనేటువంటివి ఎంత మాత్రం కూడా పరిమితులు లేవండి. ఒకసారి మనము 139వ కీర్తనలకు మనం వెళ్ళినట్లయితే, 139వ కీర్తన ఆల్రెడీ మీరు చదివిన వాళ్ళు కనుక మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఒకసారి చదువుకుందాం మనం 139వ కీర్తన. కొన్ని వాక్యాలు మనం చదువుకుందామండి. 7వ వాక్యం నుంచి కొంచెం చదువుకుంటూ వద్దాం. 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశమునికి ఎక్కినాను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ మందు పండుకొని, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినాను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకుని. ఇక చూసుకుంటూ పోతే ఆయన ప్రతి విషయంలో కూడా అనేక చోట్ల దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా విశ్వంలో దేవుని యొక్క ఉనికిని మనము కనుగొనగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లేని చోటు అంటూ ఉండదు, దేవుడు లేని స్థలం అంటూ లేదు. అందుకే ప్రభువు చెప్పేటువంటి మాట, నాకు మరుగైనది ఏమైనా కలదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణంలో ఒకటి ఏంటి అని అంటే, ఓమ్ని ప్రజెంట్ అనగా ఆయన సర్వంతర్యమైనటువంటి వాడిగా ఉండాలి. నెంబర్ 2 ఏంటి అని అంటే, ఓమ్నిసియంట్ గాడ్ అని చెప్పని అంటారు. అనగా అర్థం ఏంటి అని అంటే, సర్వజ్ఞుడు అనగా సర్వ జ్ఞానము కలిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు అన్నీ తెలిసిన వాడై ఉండాలి. ఊరికి నేను దేవుని అని చెప్పుకుంటే కాదండి.
అర్థమైంది కదా? సో నేను ఊరికి దేవుని అని చెప్పుకుంటే నాలో దేవుడికి ఉండవలసిన క్వాలిటీస్ లేకుండా, ఆ లక్షణాలు లేకుండా నేను ఊరికి నేనే దేవుడు అని చెప్పుకుంటే అది డబ్బా కొట్టుకున్నట్టే ఉంటుంది. దేవుడు అని నువ్వు పిలిపించుకోవాలన్నా, నువ్వు దేవుడిగా జనాలు గుర్తించాలన్నా కూడా కనీసం కొన్ని క్వాలిటీస్ ఉండాలి నీకు. అందుకే ఇలాంటి క్వాలిటీస్ ప్రభులో ఉన్నాయి కనుకనే ఆయన దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అని పిలువబడుతున్నటువంటి ఆయనకు ఈ లక్షణాలు కంపల్సరీగా ఉండాల్సిందే. ఇవి లేకపోతే నువ్వెంత చెప్పుకున్న డబ్బాలే కానీ ఎంత మాత్రం కూడా నిజం అనేటువంటిది కానే కాదు. ఇకపోతే ప్రభు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఓమ్నిసెంట్ గాడ్ అని చెప్పేసి రాస్తూ ఉన్నారు. అనగా అన్నీ తెలిసిన వాడయుండి అన్ని వేళల్లో అన్ని స్థలాలలో అందరిలో ప్రతి దానిని ఏకకాలంలో ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడికి సమస్తమును కూడా తెలుసు. ఎలాగ తెలుసా? ఇంకొక ఏమంటారు, నాలో తలంపు పుట్టక మునిపే, నాలో ఆలోచన కలగక మునిపే దాన్ని దేవుడు ముందుగానే పసిగడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట కూడా ఏముంటుందంటే, జగత్ పునాది వేయబడక మునుపే, తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి ఉంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి క్వాలిటీస్ ఉండాలండి, ఇలాంటి లక్షణాలు ఉండాలి. ఇవేవి లేకుండా నేను దేవుణ్ణి మా దేవుడే దేవుడు అని చెప్పుకుంటా పోతే ఉపయోగం లేదు. తల్లి గర్భంలో రూపముగా లేనప్పుడే, రూపించబడక మునిపే, మనకు 9 నెలలు మోసిన తర్వాత బిడ్డ బయటకు వస్తే కానీ మనకు తెలవదు మగబిడ్డ లేకపోతే ఆడబిడ్డ అని చెప్పేసి. కానీ దేవుడు అలా కాదండి, అసలు పిండముగా రూపింపబడక మునిపే ఆయన ముందుగా ఎరిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప జ్ఞానవంతుడు దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ గ్రామమునకు వెళ్ళండి, అక్కడ గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది, తోలుకొని రండి. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇవి నాకు కావాలని చెప్పండి, వాడు వెంటనే తోలి పంపిస్తాడు. సర్వజ్ఞానం అంటే అదండి. శిష్యులు వెళ్ళి చూడంగానే యేసు ప్రభు చెప్పినట్లుగా ఎగ్జాక్ట్లీగా అక్కడ ఆ గాడిద పిల్ల కట్టబడి ఉన్నవి. అంత మాత్రమే కాకుండా మరి ఆయన వచ్చి, ఆ యజమానుడు వచ్చి వాళ్ళు తంటున్నప్పుడు ఇవి దేవునికి కావాలి, ప్రభువునకు కావాలి గనక తోలి పంపించమన్నప్పుడు ఆయన అంత మాత్రం కూడా మారు మాట్లాడకుండా పంపించడం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏంటి అని అంటే ఓమ్ని పొటెంట్ గాడ్ అని చెప్పానంటారండి. ఓమ్ని పొటెంట్ గాడ్ అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శక్తికి పరిమితులు ఉండకూడదు, ఆయన శక్తికి హద్దులు ఉండకూడదు, ఆయన యొక్క శక్తికి లిమిట్ అనేది ఎంత మాత్రం ఉండకూడదండి. ఆయన అనంత శక్తిమంతుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క శక్తి ఇంత 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 అని మనం ఎంత మాత్రం కూడా చెప్పజాలము. ఓమ్ని పొటెంట్ గాడ్ అంటే అర్థం ఏంటి అని అంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకే మన దేవుని గురించినటువంటి వాక్యాలు కొన్ని సెలవిస్తూ ఉంటాయి. కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ఇర్మియా రాసిన గ్రంథము 32వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వాక్యం చదవండి ఎవరన్నా. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతిగా యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములు సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అయిన ఇర్మియా గారు దేవుని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించినవాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించిన వాడా, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పేసి ఇర్మియా గారు రాస్తూ అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు ఆయనే. ఆకాశమందును భూమి యందును సర్వాధికారాలు కలిగినటువంటి వాడు ఆయనే. మరొక వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. 18వ అధ్యాయం 14వ వచనం. 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను ఉన్నదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. శారాకి పిల్లలు పుట్టకుండా ఆగిపోతే ఆమె వయసు దాటిపోయిన తర్వాత ప్రభు నేను మరలా నీకు గర్భఫలాన్ని ఇస్తాను అని అంటుంటే శారా నవ్వినప్పుడు ప్రభు చెప్పేటువంటి మాట, శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఆయన శక్తికి మించినటువంటిది ఏమైనా ఉందా? ఆయన చెయ్యలేనిదంటూ ఏమైనా ఉందా అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు వారిని చూచి
ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓమ్నిపోటెంట్ గాడ్ అనగా దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. ఎంత సర్వశక్తిమంతుడు అంటే ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా భూమి యందు కావచ్చు, ఆకాశం యందు కావచ్చు ఉండకూడదు. ఒకవేళ ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నట్లయితే ఆయన దేవుడు కాడు. ప్రభు గురించి చెప్పేటువంటి మాటలు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ వాక్యాలు చదివిస్తున్నాను అని అంటే, దేవుడు అనేటువంటి వాడు సర్వంతర్యామి అయి ఉండాలి, సర్వజ్ఞుడు అనగా సర్వ జ్ఞానమును కలిగిన వాడు అయి ఉండాలి, ఓమ్నిపోటెంట్ అనగా సర్వశక్తిమంతుడు అయి ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ తప్పకుండా దేవునిలో ఉండాలి. దేవుడు అనబడినటువంటి వారిలో అవి ఉంటాయండి. అవి లేనివాడు దేవుడు కాడు. పేరుకి చెప్పుకుంటే అంత మాత్రం కూడా ఉపయోగము లేనే లేదు. ఆ వాక్యాలన్నీ కూడా మన బైబిల్ గ్రంథంలో, కేవలము బైబిల్ గ్రంథంలో మాత్రమే ఈ లేఖనాలు మనం చూస్తాము కానీ మరి ఏ గ్రంథాలలో కూడా మనము చూడం. మిగిలిన గ్రంథాలన్నీ కూడా వారి యొక్క జీవిత కథలు ఉంటాయి, వారి జీవిత యొక్క చరిత్రలు ఉంటాయి కానీ బట్ వారి యొక్క శక్తి సామర్థ్యతలు ఎంత మాత్రం కూడా తెలిపేటువంటి గ్రంథము ఏ ఒక్క గ్రంథము కూడా భూప్రపంచం మీద లేనే లేదు. అది కేవలం బైబిల్ మాత్రమే తప్ప. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు గాడిద ఉంది తోలుకొని రమ్మని చెప్పటంలో కారణం ఏంటి అని అంటే, ఆయన సర్వజ్ఞుడు, సర్వంతర్యామైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. ఆయన ఏదైనా సరే తెలుసుకున్నటువంటి వాడు, తెలుసుకొని ఉన్నటువంటి వాడు. అది భవిష్యత్ కాలమైనా సరే, ప్రస్తుత కాలమైనా సరే, ప్రతి దాని గురించి కూడా ముందుగానే దేవుడు అన్నీ తెలిసిన వాడుగా ఉంటాడు. గనుక శిష్యులకి ఈ మాట చెప్పి పంపిస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, ఆడికి వెళ్ళండి,